నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం నా పేరు అర్జున ముందుగా హెడ్లైన్ చూద్దాం రాబోయే రోజుల్లో పాలమూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తాం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అమ్మఒడి కేసీఆర్ కిట్ ను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపిన డిఎంహెచ్ఓ హరిశ్చంద్రారెడ్డి 12,000 పైచిలుకు గర్భిణీలకు చేరనున్న లబ్ధి ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాబోయే 2 ఏళ్లలో పాలమూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్ల ద్వారా ప్రతిరోజు త్రాగునీరు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రామరెడ్డిగూడెం వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ పట్టణానికి త్రాగునీరు 14 రోజులకు ఒకసారి వచ్చేవని కానీ ప్రస్తుతం రోజువారీ మంచినీరు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి కొరత ఉన్న గ్రామాలలో నీటి ట్యాంకుల ద్వారా నీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్లే భూముల యజమానులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, వాటర్ గ్రిడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి తాగునీటి సమస్య శాశ్వతంగా త్వరలోనే తీరబోతున్నది. మహబూబ్నగర్ పట్టణంలో మీకు అందరు తెలుసు, తెలంగాణ వచ్చేంత వరకు కూడా 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి. ఈరోజు మరి మేము ఆల్టర్నేట్ డే వరకు చేయగలిగినాం. చాలా విలీన గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, బోర్ల మీద ట్యాంకర్ల మీద ఆధారపడి ఈరోజు నీళ్ళు తాగుతూ ఉన్నాం. మరి అతి తొందరలోనే మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు తెచ్చుకోవాలని మరి మేమందరం కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్పీడప్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు మహబూబ్నగర్ టౌన్కు గుడిపల్లి నుంచి రామరెడ్డిగూడెం మన్నెంకొండ వరకు దాదాపు 72 కిలోమీటర్ల పొడవు మాకు పైప్ లైన్లు వేసుకుంటూ రావాలి. అందులో 72 కిలోమీటర్లో 26 కిలోమీటర్లు దాదాపు కంప్లీట్ అయింది. గుడిపల్లి టు నాగర్కర్నూలు కంప్లీట్ అయింది, బిజినపల్లి కంప్లీట్ అయింది, బిజినపల్లి టు భూత్పూర్ వరకు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు భూత్పూర్ నుంచి మన్నెంకొండ గుట్ట వరకు కంప్లీట్ కావాలి. మన్నెంకొండ గుట్ట రిజర్వాయర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్లో ఉంది. మధ్యలో ఈ రామరెడ్డిగూడెం దగ్గర పాత WTP ఉంది. ఫస్ట్ ఇమ్మీడియట్గా మహబూబ్నగర్ నీళ్ళు అతి తొందరగా నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ వాటర్ను రామరెడ్డిగూడెం కనెక్షన్ ఇచ్చినట్లయితే వెంటనే ఇక్కడ ఫిల్టర్ చేసుకొని మనం టౌన్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసినాం. ఇది ఒక 8 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద మేము కంప్లీట్ చేస్తున్నాం. దీనికి BSNL కానీ మిగతా వాళ్ళు కానీ పొలం ఉన్న ల్యాండ్ ఓనర్స్ కానీ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది తాగడానికి మంచినీళ్ళ గురించి, ఇది మహబూబ్నగర్ టౌను విలేజ్లకు అన్ని విలేజ్లకు కూడా చాలా నీళ్లు తాగి రోగాలు వస్తున్నాయి, కలుషితమైన ఫ్లోరైడ్ నీళ్ళు తాగి. కనుక ఈ ప్యూరిఫైడ్ వాటర్ని చేయాలి. దాంతో ఈరోజు మా వాటర్ గ్రిడ్ అధికారులు, తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా BSNL వాళ్ళు, మిగతా అధికారులందరూ కూడా సమన్వయంతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రామరెడ్డిగూడెం నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు ఒక 15 రోజులలో కంప్లీట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత బైపాస్ పనులు ప్రారంభంగా కానీ బైపాస్ రోడ్ వెంబడి మనం క్రిస్టియన్పల్లి వరకు తీసుకుపోయినట్లయితే మేము ఒక 3 మంత్స్లో ఇది కంప్లీట్ చేసి మరి ఆ రిజర్వాయర్ నుంచి అతి తొందరలో నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తాం. ఈరోజు మేము ఏ ఒక్క నీటి బొట్టు కూడా వృధా చేయకుండా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం. ఆనాటి ప్రభుత్వంలో నీళ్ళున్నా పాలమూరు ప్రజలు తాగలేనటువంటి పరిస్థితి, నదులున్నా తాగలేనటువంటి పరిస్థితి. ఒక్క చుక్క వృధా చేయం. చిన్న దానిలకు చీప్ రాజకీయాలు బంద్ చేసి ఎవరైనా కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి ఎవరంతా వాళ్ళు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మొన్న కొంతమంది ఏదో రిజర్వాయర్ దగ్గర నీళ్లు పోతున్నాయి, వృధా అవుతున్నాయి, అది రకరకాల మాట్లాడు. ఒక్క చుక్క నీళ్ళు వృధా కానీ ఎక్కడ కూడా నీరు దొంగతనం ఎవరు చేసినా వదిలిపెట్టాం, నీటిని పలగొట్టినా వదిలిపెట్టాం, నీటి దొంగతనం చేసినా వదిలిపెట్టాం, ఎవరినైనా కూడా వదిలిపెట్టాం, ఎవరిని ఉపేక్షించాం. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల అవసరాలు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళదే ముఖ్యం, వాళ్ళదే అంతిమం. కనుక ఈ వేగవంతం చేసి పనులు అతి తొందరలోనే ఈ వాటర్ లైన్ కంప్లీట్ చేసి మహబూబ్నగర్ చుట్టుముట్టు అన్ని గ్రామాలకు కూడా వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా వాటర్ ట్యాంకు, మరి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులే కాంట్రాక్టర్లుగా మారి మీరే పనులు చేసుకోవాలి, ఉట్టే తిరగొద్దని చెప్పి ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చి పనిచేస్తుంది. తెలంగాణ కాంట్రాక్టర్ కనీసం ఊర్లలోనైనా తెలంగాణ కాంట్రాక్టర్లు పని చేసుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ గ్రామంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళే పని చేసుకోవాలని చెప్పి మేము ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అతి తొందరలోనే ఇవి కంప్లీట్ చేస్తాం. దయచేసి మన చుట్టుముట్టు భూములు ఎవరైతున్నాయో వాళ్ళు కూడా సహకరించాలి. కొద్దిగా అలైన్మెంట్లో
కొంచెం అటు ఇటు అయినా కానీ మన ఉండేది భూమి పైపుల లోపల, తాగేది మన నీళ్ళే, మనమే తాగుతాం. అక్కడ పోయి మరి ఇలానే ఆబ్జెక్షన్ చెప్పి అభ్యంతరాలు చెప్పి లేని పని ఇబ్బందులు చేయొద్దు. దయచేసి ఈ పనులకు ఎవరు ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా, ఈ వాటర్ గ్రిడ్ పనులను ఎవరు ఇబ్బంది చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కేసీఆర్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన జిల్లాలో ప్రారంభిస్తున్నామని డిఎంహెచ్ఓ హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు. కేసీఆర్ కిట్ పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,000 పైచిలుకు గర్భిణులు రిజిస్టర్ చేసుకున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. మరి ఆల్రెడీ మనం ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసాము. కేసీఆర్ కిట్ అనేది మరి టెంటేటివ్గా 26th రోజు లాంచ్ కాబోతుంది. దానికి తగిన ప్రిపరేషన్స్ కొరకు మరి ఇక్కడ ఉన్న ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ అన్నీ 17,761 రిజిస్ట్రేషన్స్ జరిగినవి. దాని మొత్తాన్ని మనం అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు మేము నిన్న మెడికల్ ఆఫీసర్స్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐడెంటిఫైడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. వారికి ఉన్న కొన్ని సమస్యల గురించి అని మళ్ళీ ఇవాళ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ వాళ్ళకి క్లియర్ చేసి మరి వాళ్ళ ప్రతి పిఎస్సిలో ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సిస్టమ్ అంటే కంప్యూటర్స్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన జిల్లాకి 30 కంప్యూటర్స్ సప్లై చేయడం జరిగింది. సో ప్రతి పిఎస్సిలో ఒక సిస్టమ్ కంపల్సరీగా ఉండాల్సిన బాధ్యత ఉంది. దానికి సాగినట్టు మేము ఇవాళ ప్రతి పిఎస్సికి ఒక కంప్యూటర్ సిస్టమ్ సప్లై చేస్తున్నాము. ఇప్పుడు దానికి డేటా కార్డ్ ఎక్కడైతే నెట్ కనెక్షన్ కూడా ఇవాళ సాయంకాలం వరకు ప్రతి పిఎస్సికి నెట్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో నెట్ కనెక్షన్ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉందనేది బిఎస్ఎన్ఎల్ వారి అభిప్రాయము. అక్కడ మాత్రం తప్పకుండా వాళ్ళని డేటా కార్డ్ తీసుకొని నెట్ కనెక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో టోటల్గా ఈ రిజిస్టర్ అయిన ప్రతి ఏఎన్సీ కేసుని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకనే ఇప్పుడు మీటింగ్ చేయడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, ఒక్కసారి ఈ హాస్పిటల్ ఈ లాంచింగ్ జరిగినాక వర్క్లోడ్ అనేది ప్రతి పిఎస్సిలో డెలివరీస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగిన మేము జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ప్రతి పిఎస్సిలో హెచ్ఆర్ గురించి, స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి, తర్వాత లేబర్ రూమ్ ప్రోటోకాల్స్, అక్కడ ప్రతి లేబర్ రూమ్లో ఉండాల్సిన ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ అలాగే ఈక్విప్మెంట్ కానీ ప్రొక్యూర్ చేసేసి ప్రతి డెలివరీ రూమ్ని ఇంప్రూవ్ చేసి మరి వాళ్ళకి ఎక్కడ కూడా సమస్యలు లేకుండా స్మూత్గా డెలివరీస్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 3వ రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మాస్ కాపింగ్కు తావు లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాబోయే రోజుల్లో పాలమూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అమ్మఒడి కేసీఆర్ కిట్ను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపిన డిఎంహెచ్ఓ హరిశ్చంద్ర రెడ్డి. 12,000 పైచిలుకు గర్భిణీలకు చేరనున్న లబ్ధి. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.